వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి మిథున రాశి వారి గురించి, అదేవిధంగా ఈ ఆగస్టు మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్రం వారు ఈ మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారన్న విషయం కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అయితే ఈ మిథున రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి లగ్నంలో కుజుడు, అదేవిధంగా ద్వితీయ స్థానంలో రవి, అదేవిధంగా గురువు, అదేవిధంగా తృతీయ స్థానంలో వీరికి కేతు అనేది నడుస్తున్నాడు. అదేవిధంగా చతుర్థ స్థానంలో శుక్ర సంచారం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు 5వ తేదీ నుండి ఈ యొక్క బుధుడు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా వీరికి రాహు అనేవారు కుంభంలో సంచారం, అదేవిధంగా శని అనేది దశమంలో సంచారం అనేది జరుగుతున్నది, అంటే మీన సంచారంలో జరుగుతున్నది. ఈ యొక్క గోచారాన్ని విధంగా తీసుకుంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి చాలా విశేషమైనటువంటి ధనలాభం, అద్భుతమైనటువంటి యోగకాలం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా వీరికి ద్వితీయ స్థానంలో గురు సంచారం, ముఖ్యంగా గురువు అనేవాడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు. ఈ యొక్క ఒక శుభగ్రహం ద్వితీయ స్థానం ధనస్థానంలో సంచారం వల్ల విశేషమైనటువంటి ఆర్థికంగా స్థిరపడే కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు ప్రతి పోటీ పరీక్షల్లో ప్రతి విషయంలో కూడా విజయం సాధించే యోగ్యత అయినటువంటి దశ కనపడుతున్నది. అదేవిధంగా ఎన్నాళ్ళ నుంచో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారికి ఉద్యోగం ఖచ్చితంగా ఈ మాసంలో సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. అదేవిధంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకునే యోగ్యత కనబడుతున్నది. అదేవిధంగా ప్రమోషన్లు కూడా వచ్చే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా వీరు కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారు అవివాహితులు ఎవరున్నారో, మిథున రాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరున్నారో వారికి ఈ మాసంలో వివాహం ముడిపడే అంటే ఖచ్చితంగా ఖాయం చేసుకునే గ్రహస్థితి కనబడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి విశేషంగా ఈ యొక్క దాన్ని ఏమంటారు, గృహయోగం అనేది కూడా ఖచ్చితంగా కనపడుతున్నది. ఎందుకు అంటే ద్వితీయ స్థానంలో గురు సంచారం అనేది చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి లగ్నంలో కూడా కుజుడు అనేవాడు ఉన్నాడు. కాబట్టి కారణం చేత అద్భుత కాలం అని కూడా వీరిని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారు కాస్త వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రత్యేకమైనటువంటి సూచన. ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి దీర్ఘకాలికంగా ఆరోగ్య విషయంలో బాధపడుతున్న వారికి కొత్తమైనటువంటి అంటే వార్త వినడానికి అవకాశం ఉంటుంది. వైద్య రంగంలో ఎంతో వారి యొక్క అనారోగ్యానికి సంబంధించి ఉత్తమమైనటువంటి మందులతో క్యూర్ అయ్యే యోగ్యత కూడా కనపడుతున్నది. అదేవిధంగా మొత్తం మీద మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే కాస్త వాహనం విషయంలో డాక్యుమెంట్ సంబంధం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ మిథున రాశి వారు ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి వారికి సంబంధించి కాస్త హనుమాన్ చాలీసావు, అదేవిధంగా సుందర కాండకు సంబంధించి కొన్ని శ్లోకాలు చదువుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరు ప్రతి శనివారం లేదా మంగళవారం రోజు కాస్త ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో అష్టోత్తరం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వీరు ప్రతి అష్టమి రోజు కూడా కూష్మాండ అంటే గుమ్మడికాయలో దీపారాధన, కాలభైరవ గుడిలో దీపారాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి కలిసొచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా బూడిద రంగు, అదేవిధంగా తెలుపు రంగు. అదేవిధంగా వీరు కలిసొచ్చే వారాలు సోమవారము, గురువారము, అదేవిధంగా శనివారము. స్వస్తి, శుభమస్తు.
వక్రతుండ మహాగాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ మహాగణాధిపతి నమో నమ. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమ. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమ. ప్రధానంగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి కర్కాటక రాశిలో కర్కాటక రాశి వారి గురించి ఈ యొక్క ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉంటుందో అనే విషయం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందాం. అదేవిధంగా ముఖ్యంగా తీసుకుంటే కర్కాటక రాశి వారి గురించి తీసుకుంటే ముఖ్యంగా పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ కర్కాటక రాశి వారికి సంబంధించిన వారు అవుతారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే వీరికి లగ్నంలో గురు, అదేవిధంగా రవి, అదేవిధంగా బుధుడు సంచారం, అదేవిధంగా ద్వాదశంలో కుజుడు సంచారం నడుస్తున్నది. అదేవిధంగా ద్వితీయ స్థానంలో వీరికి కేతు సంచారం, అదేవిధంగా తృతీయ స్థానంలో శుక్ర సంచారం అనేది నడుస్తున్నది. అదేవిధంగా వీరికి అష్టమ స్థానంలో అంటే కుంభంలో వీరికి రాహు సంచారం, అదేవిధంగా భాగ్యంలో అంటే మీనంలో శని సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గోచారాన్ని విధంగా తీసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 శుభగ్రహాలు ఏకరాశిలో ఉన్నాయి, అది చాలా విశేషమైనటువంటి ఇది. అదేవిధంగా ఎందుకంటే గురుడు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. అది కూడా స్వామి ఎవరితో కలిసి ఉన్నారంటే శుభగ్రహమైనటువంటి బుధుడితో కలిసి ఉన్నాడు. అది చాలా విశేషమైనటువంటి యోగం. అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏదో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి అంటే విద్య కోసం ప్రయత్నం చేసేవారు, విదేశీయాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎన్నాళ్ళ నుండో కూడా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయిన వారికి ఈ మాసంలో ఉద్యోగం సాధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే యోగ్యత కనపడుతున్నది. అయితే వీరికి ప్రథమంలో కాస్త విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే అష్టమంలో రాహు సంచారం, అదేవిధంగా వీరికి ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల కాస్త ప్రథమంలో విఘ్నాలు కలగడానికి అవకాశం ఉంది. ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా నైరాశ్యం చెందకుండా సాధనాత్ సాధ్యతే సర్వం అన్నట్లుగా ప్రతి కార్యంలో కూడా సాధన చేయడం అంటే ప్రయత్నం మరొకసారి చేయడం ద్వారా ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ప్రధానంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా సొంతింటి కళ యోగ్యం చేసుకునే అద్భుతమైనటువంటి యోగ కాలం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా సొంతింటి కళ యోగ్యం చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఎల్నాళ్ళ నుండో కూడా వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అవివాహితుడికి వివాహం సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అదేవిధంగా ముఖ్యంగా వివాహం కూడా ఎట్లా అంటే అనుకోకుండా వాళ్ళే మన ఇంటికి వచ్చి వివాహం ఖాయం చేసుకునే యోగ్యత కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఈ యొక్క దీర్ఘకాలికంగా ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి అద్భుతమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా మారే గ్రహస్థితి కూడా కనపడుతున్నది. అదేవిధంగా వీరు ఆర్థిక విషయాల్లో కాస్త ఇప్పుడు కాలంలో సేవింగ్స్ చేసుకుంటే రానున్న కాలంలో భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఫలితాలను చూడడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి సంబంధించి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడానికి వీరు ప్రతి బుధవారము కూడా గణపతి గకార గణపతి అష్టోత్తరంతో గణపతికి గరికతో పూజ చేయడం, అదేవిధంగా వీరు ప్రతి శుక్రవారం కూడా రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయ దప్పలో దీపారాధన చేస్తూ మంగళ చండికా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారము కూడా కాస్త దక్షిణామూర్తికి సంబంధించిన దేవాలయంలో కానీ అదేవిధంగా గురు సంబంధమైనటువంటి దేవాలయాల్లో శనగల్ని నానబెట్టినటువంటి శనగల్ని కాస్త పోపు వేసి వాటిని ప్రసాదంగా రూపంలో పెట్టడం ద్వారా, ఎందుకంటే పోపు అనేది ఎందుకు అన్నానంటే అందులో అన్ని కలిగినటువంటి ద్రవ్యాలు కలుస్తాయి కాబట్టి గ్రహశాంతి కలుగుతున్నటువంటి ఉద్దేశంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఆ దేవాలయాలు పంచిపెట్టడం ద్వారా ఉత్తమమైన ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఎరుపు, అదేవిధంగా వీరికి తెలుపు, అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు
సోమవారము, శుక్రవారము, ఆదివారము. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.